హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా డిఎస్సికి గ్రూప్ 2కు మనకు 2 రోజుల డిఫరెన్స్ ఉంది కాబట్టి అలాగే మళ్ళీ గ్రూప్ 2 వచ్చేసరికి మనకు 2 days ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ డిఎస్సి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 weeks షెడ్యూల్ కాబట్టి ఈ స్లాట్ని మనము నెక్స్ట్ పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ మంత్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నిటికీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవ్వదని చెప్పడం జరిగింది. దాని పరంగా ఈరోజు చూసుకుంటే మనకు ఈరోజు వీడియో కంటిన్యూషన్ చూసుకుంటే సో ఈరోజు మన 17th, రేపటి నుంచి 18th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. జూలై 18th నుంచి 5th ఆగస్ట్ వరకు అయితే డిఎస్సి ఎగ్జామ్స్ అయితే స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవ్వవు. అండ్ గ్రూప్ 2 వచ్చేసరికి 18th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు 19th రోజు వెబ్ నోట్ వచ్చే ఆప్షన్ ఉందన్నమాట. 18th రోజు కూడా రాదు, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి 18th రోజు ఎగ్జామ్ సెక్షన్ అయిపోయిన తర్వాత 19th రోజు మనకు వెబ్ నోట్ వస్తుంది. గ్రూప్ 2ని 1 month పోస్ట్ పోనా లేకపోతే 2 months పోస్ట్ పోనా, బికాస్ చాలామంది ఆస్పిరెంట్స్ పొన్నం ప్రభాకర్ గారిని మీట్ అవ్వడం కూడా జరిగింది యాజ్ పర్ సీఎం గైడ్లైన్స్ ప్రకారం. ఎందుకంటే నిరసనలు కాకుండా మీ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్మోస్ట్ సిలబస్ సేమ్, ఒక పేపర్ ఎక్స్ట్రా ఒకటే ఉంది గ్రూప్ 2లో. సో దీనికి సంబంధించిన సిలబస్ సేమ్ ఉంది కాబట్టి ప్యాటర్న్ ఆల్సో సేమ్ కాబట్టి సిమిలర్గా ఎగ్జామ్ని ఒకటేసారి కండక్ట్ చేయడం అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా చూసుకుంటే గ్రూప్ 3 మనకు నవంబర్లో ఉంది కాబట్టి గ్రూప్ 2ని 1 month బిఫోర్ ఆర్ 1 month ఆఫ్టర్, అంటే డిసెంబర్లో మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్ మనకు 24th ఉందన్నమాట. జూలై 24, 25, 26. 24th అయితే మనకు జాబ్ క్యాలెండర్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 24th కాదు, నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో 24th అయితే మోస్ట్లీ జాబ్ క్యాలెండర్ గురించి ఒక క్లారిటీ అయితే 100% వస్తుంది. అండ్ 25th, 26th నుంచి అయితే మనకి బడ్జెట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి అఫీషియల్గా చెప్పడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 31st March లోపు ఆల్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ కలెక్ట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ అదే ఇయర్లో June 2nd నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారంట. చేసి December 9th లోపు ఫినిష్ చేస్తారనమాట, ఆ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ విధంగా చూసుకుంటే దీంట్లో జాబ్ క్యాలెండర్ ప్రజెంట్ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ డిఎస్సి, పారామెడికల్ అండ్ గురుకుల్ పోలీస్తో పాటు మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ 50,000 పోస్టులతోటి మనకైతే ఈ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. చాలామంది ఏమనుకున్నారు, ప్రజెంట్ గ్రూప్ 1, 2, 3 ఉన్నాయి కదా, ఇవే అనౌన్స్ చేస్తారని. కాదు, ఆల్మోస్ట్ 50,000 పోస్టులతోటి మనకైతే అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. దీంట్లో ఎస్పెషల్లీ ఎందుకు డిఎస్సి వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళకి ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేదు అనుకుంటే, ఈ డిఎస్సి అనే ఎగ్జామ్ 2 years నుంచి మన అందరికీ తెలిసిందే. 2 years నుంచి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు దఫాలవాదిగా. సో నెక్స్ట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా 5,000 పోస్టులతోటి నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ప్రజెంట్ తెలంగాణలో 1,25,058 టీచర్ పోస్టులు అయితే మనకు కావాలి, అంటే రిక్వైర్డ్ అనమాట. దీనికి 1,03,000 మంది 1,03,000 మంది ప్రజెంట్ అయితే ఉన్నారు. సో రిమైనింగ్ 18,000 పోస్టులు అయితే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇప్పుడు 11,000 పోస్టులు మనకు ఫిల్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి 5,000 పోస్టులు మనకు నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు నెక్స్ట్ డిఎస్సి 5,000 పోస్టులతో మనకైతే జనవరి ఆర్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఉంటుంది. దీనికన్నా 1-2 months బిఫోర్ ముందే టెట్ మనకు డిసెంబర్ 2024లో వేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా మనం చెప్పడం జరిగింది. దీంతో పాటుగానే పోలీస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా చూసుకుంటే మనకు మార్చ్లో మనకు వేకెన్సీలు తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ 2024 మార్చ్ మనకు వేకెన్సీలు తెలిసినాయి, జూన్లో మనకు రావాల్సింది, బట్ జూలైలో మనకు 24th, 25th జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే డిసెంబర్ లోపు నోటిఫికేషన్ క్లోజ్ చేయాలంటే మనకు ఉంది 6 months. జూన్ నుంచి డిసెంబర్ వరకే ఫర్ ఎగ్జాంపుల్ 6 months ఉంటాయి, బట్ ఇప్పుడు జూలై నుంచి డిసెంబర్ వరకు మనకు 5 months ఉంటాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months. ఈ 5 monthsలో మనకు పోలీస్ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా చాలామంది ఆస్పిరెంట్స్ డౌట్ ఉన్నాయి. చెప్పలేము, ఉంటుందా అనుకోవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఎనీథింగ్ విల్ బీ హ్యాపెన్. సో మనకైతే జాబ్ క్యాలెండర్ అయితే క్లారిటీగా 24th రోజు మనకు అఫీషియల్గా తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉందా లేదా అనేది. సో ఈ విధంగా చూసుకుంటే ఈవెన్ నెక్స్ట్ నోటిఫికేషన్కైనా చూసుకుంటే మనకు ప్రీవియస్లీ ప్రాసెస్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్,
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫైనల్ రిటన్ టెస్ట్. అయితే ప్రీవియస్లీ 2016 కన్నా బిఫోర్ ఏదైతే ఉందో మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫైనల్ రిటన్ టెస్ట్, ఈసారి కూడా అదే చేద్దామని ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే 5 km రన్ పెట్టేయచ్చా, లేకపోతే ఈవెంట్స్లో మార్పులు కూడా ఉండబోతున్నాయి అనమాట. ఎందుకంటే షార్ట్ టైంలో మనకు నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే ఈ ప్రాసెసే మనకు యూజ్ అవుతుంది మోస్ట్లీ. బికాజ్ ఇందులో చూసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ 2 నుంచి 3 months పెడతారు. తర్వాత ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి ఈవెంట్స్కి మినిమం 2 నుంచి 3 months, తర్వాత ఫైనల్ ఎగ్జామ్కి మళ్ళీ 2 నుంచి 3 months, నోటిఫికేషన్కి సో ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 2 నుంచి 3 months. సో ఈ విధంగా చూసుకో 1 year దీనికే పోతుంది. మళ్ళీ తర్వాత మెడికల్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇస్తే టూ లాంగ్ ప్రాసెస్. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ నుంచి మనకు ఈవెంట్స్కి 2 నుంచి 3 months, తర్వాత ఈవెంట్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ 2 నుంచి 3 months పెట్టేసి 6 monthsలో మనకి ఈ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో 6 monthsలో 1 month డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవి చేసుకుంటే 7 months ఆర్ 8 monthsలో మనకు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా దీన్ని ఆలోచిస్తుంది అనమాట. 2016 కన్నా బిఫోర్ ప్రాసెస్ చేద్దామా, లేకపోతే 2016 నుంచి ఉన్న ప్రాసెస్ కంటిన్యూ చేసి దాంట్లో ఈవెంట్స్లో ఏమైనా మార్పులు చేద్దామని చెప్పి సుదీర్ఘంగా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో మనకైతే 19th రోజు అయితే వెబ్ నోట్ అయితే వస్తుందన్నమాట రిగార్డింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి అనమాట. పోస్ట్ పోన్ ఏ మంత్లో అవుతుంది ఎగ్జాక్ట్లీ. తర్వాత మనకైతే July 24th ఈవినింగ్ లోపు మనకు తెలిసిపోతుంది జాబ్ క్యాలెండర్ ఏమేమి వస్తాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఏందని ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఆస్పిరెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ రేపు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మనస్ఫూర్తిగా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీరైతే ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు ఈ లాంగ్ పీరియడ్ 2 years, ఐ నో యువర్ పెయిన్. సో మీ స్ట్రెంగ్త్ మీకు తెలుసు, జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అనమాట. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.